ఓకే. హాయ్ అందరికి. సో ఇప్పుడు మనం క్యాప్‌కట్‌ని ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యాప్‌కట్ డౌన్లోడ్ చేయాలంటే మనకంటూ ఒక వీపీఎన్ కావాలా. సో మనకు ప్రెజెంట్ బెస్ట్ వీపీఎన్ వచ్చేసి ప్రొటాన్ వీపీఎన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రొటాన్ వీపీఎన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలా. సో నేను అందుకని ఒపేరా బ్రౌజర్ అయితే ఓపెన్ చేస్తున్నా, ఎందుకంటే నేను నార్మల్గా ఇదే వాడతా కాబట్టి. సో ఇక్కడ నేనైతే ప్రొటాన్ వీపీఎన్ సెర్చ్ చేస్తున్నా. డౌన్లోడ్ వీపీఎన్ ఫర్ విండోస్, ఓకేనా. సో ఇక్కడైతే విండోస్, డౌన్లోడ్ విండోస్ 10. ఇక్కడైతే నేను డౌన్లోడ్ చేస్తున్నా. చూడొచ్చు ఇక్కడ ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఒకసారి ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత మనం అయితే దీన్ని ఇన్స్టాల్ చేసుకుందాం, ఓకేనా. ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోయింది, మనం దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకుందాం. ఓకే, ఎస్. సో ఇక్కడ మనకి ఇవన్నీ అవసరం లేదన్నమాట, ఇవన్నీ తీసేద్దాం. సో జస్ట్ మనకు ప్రొటాన్ వీపీఎన్ ఉంటే ఒక చాలు. ఇదైతే ఇన్స్టాల్ చేసుకుందాం. యూఎస్ ఇక్కడైతే ఇన్స్టాలింగ్ పడింది. సో ఒకసారి ఇన్స్టాల్ అయిన తర్వాత మనం అయితే ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలా, అది కూడా చూపిస్తాను ఎలానో. సో మేబీ ఇన్స్టాల్ అయిపోయి ఉండొచ్చు, చూద్దాం ఒకసారి. ఓకే, ఇన్స్టాల్ అయిపోయింది. సో దీని ద్వారా మనం అయితే ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్రియేట్ అకౌంట్ నొక్కుదాం. సో లోడ్ అవుతుంది. సో ఇక్కడ మీకు సైన్ అప్ ఫర్ ఫ్రీ ఆప్షన్ కానొస్తుంది కదా, దీని అయితే టైప్ చేయండి, ప్రెస్ చేయండి. దీని తర్వాత కంటిన్యూ విత్ ఫ్రీ. దాని తర్వాత మీరు ఇక్కడ ఇష్టం ఏమైనా ఈమెయిల్ అడ్రస్ నొక్కోవచ్చు. నేను ఒక ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి స్టార్ట్ యూజింగ్ ప్రొటాన్ వీపీఎన్ నొక్కేసా. సో దాని తర్వాత మీకు వచ్చేసి ఒక పాస్వర్డ్ అయితే సెటప్ చేసుకోవాల్సింది. సో అక్కడ మీ ఓన్ పాస్వర్డ్ అయినా పెట్టుకోవచ్చు, లేకుంటే వాళ్ళే ఒక పాస్వర్డ్ ఇస్తారు, అదే పెట్టుకోవచ్చు. సో ద బెస్ట్ మీకు నచ్చిన ఒక పాస్వర్డ్ అయితే చూసుకోండి. సో నేను ఇక్కడ ఇర్ఫాన్ మిక్కీ అకౌంట్ వాడా, స్టార్ట్ యూజింగ్ ప్రొటాన్ వీపీఎన్. సో ఇక్కడ నేనైతే ఆల్రెడీ వాడేసాను అన్నమాట ఇది. సో దాని తర్వాత మీరు వచ్చి సేమ్ ఈమెయిల్ ఐడితోనే ఇక్కడైతే లాగిన్ అవ్వాలా. నేను ఇక్కడైతే ఓపెన్ చేస్తా చూడండి, ఇర్ఫాన్ మిక్కీ @gmail.com, ఓకేనా. సో ఇక్కడైతే నీకు పాస్వర్డ్ అయితే పెట్టుకున్నాను, IRFN2007. సో ఇప్పుడైతే నేను సైన్ ఇన్ అవుతున్నా. మీరు చూడొచ్చు ఇక్కడ సైన్ ఇన్ అయితే అవుతుంది కదా. సో ఒక సైన్ ఇన్ అయిన తర్వాత ఓకే, గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనం దీన్ని అయితే సర్వర్ని అయితే కనెక్ట్ చేసుకుందాం, ఓకేనా. సర్వర్ని అయితే నేను కనెక్ట్ చేస్తున్నా, కాస్త టైం పట్టింది కనెక్ట్ అవ్వడానికి. సో ఇదన్నమాట మనం ప్రొటాన్ వీపీఎన్ డౌన్లోడ్ చేసుకోవాలి ప్రొసీజర్, ఓకేనా. సో దీంతో మనం ప్రొటాన్ వీపీఎన్తో మనం అయితే క్యాప్‌కట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీపీఎన్ అయితే ఆన్ చేసుకోవాలా, ఓకేనా. సో వీపీఎన్ అయితే కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం క్రోమ్ అయితే ఓపెన్ చేద్దాం. ఇందులో CapCut.com, ఇదైతే మన అఫీషియల్ అకౌంట్ అన్నమాట, ఇది అఫీషియల్ పేజ్. సో ఇది ఓపెన్ అయిపోయింది క్యాప్‌కట్, ఇదైతే మనకు అఫీషియల్ అనమాట. సో ఇక్కడైతే నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను క్యాప్‌కట్ని. సో ఇక్కడైతే మనకు క్యాప్‌కట్ డౌన్లోడ్ అవుతుంది. సో ఒకసారి డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఈ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలా. ఓకే, సో కాస్త టైం తీసుకుంటుంది, ఓకేనా. సో లాస్ట్కి ఇక్కడ మనకు వచ్చేసి క్యాప్‌కట్ వచ్చేసి ఫుల్గా అయితే ఇన్స్టాల్ అయిపోతుంది, ఓకేనా. కాస్త టైం పడుతుంది, ఫాస్ట్. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు 100% ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇక్కడ మీద చూడొచ్చు అన్ని ఆడియోస్ అయితే వర్క్ అవుతున్నాయి, అన్ని టెక్స్ట్ అయితే వర్క్ అవుతున్నాయి, అన్ని స్టిక్కర్స్ కూడా వర్క్ అవుతున్నాయి ఇక్కడ. అలాగే అన్ని అయితే లోడ్ అవుతున్నాయి కదా చక్కగా. సో మనం ఈ విధంగా అయితే క్యాప్‌కట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో కంటెంట్ నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.